ఒకరు మత రాజకీయాలు చేస్తూ ఉంటే, ఒకరు కుల రాజకీయాలు చేస్తూ ఉంటే, ఒకరు ప్రాంత రాజకీయాలతో పబ్బం గడుపుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. స్పష్టంగా మనకు కూడా అర్థమవుతా ఉంది. ఒకరు అంటారు మతం అంటే పార్టీ ఓన్ చేసుకోవడము బాగానే ఉన్నది, కానీ మతం అనేది నేను పుట్టకన్నా ముందటి నుంచి ఆల్రెడీ ఒక మతం అనేటటువంటిది నడుస్తున్నది. కులం ఓన్ చేసుకోవడం మంచిదే ఉన్నది, కానీ ఆ కులం అనేటటువంటిది పోయిందా? పోలేదు కదా. మత మార్పిడి జరుగుతలేవా? జరుగుతున్నాయి కదా. మరి కులాల మధ్యలో కొట్లాట అంతమైందా? కులాలు అంతమైనయా? కాలేదు కదా. ప్రాంతాలు విడిపోయినాయి. విడిపోయిన తర్వాత ఎక్కడిదక్కడనే పంపకాలు అయినాయా? కాలే. అంటే ఎక్కడిదక్కడే ఉంచి రాజకీయ అవసరాల కోసం, దోపిడీ చేసుకోవటానికి కోసం 10 రూపాయలు ఖర్చు పెట్టి 1000 రూపాయలు ఎట్లా లాగాలనేటటువంటి కాన్సెప్ట్లను రాజకీయ నాయకులు పనిచేస్తున్నారు, కానీ వేరేది ఏమీ కాదు. దయచేసి మిత్రులంతా కూడా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎప్పుడైతే మనకు స్పష్టంగా అర్థమవుతుందో తప్పకుండా మనము చైతన్యవంతులం అవుతాం. నిన్న ఒక వీడియో విన్నా. నేను ఒక మీటింగు, మనకంటూ ఇంటి దైవం అనేటటువంటిది ఉంటుంది. ఆ ఇంటి దైవాన్ని మనం ఓన్ చేసుకోవాలి. అదేవిధంగా మన కోసం ఫైట్ చేసినటువంటి ఒక మహావీరుడు ఉంటాడు. ఆ వీరుణ్ణి మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే రాజ్యాధికారం వస్తుందని అద్భుతమైన మాట చెప్పాడు. ఇది 1000% కాదు, 1,00,000% నిజం. అది అర్థం చేసుకోరు. అవసరం వస్తే మతం మారుతారు, అవసరం వస్తే కులం మారుతారు, అవసరం వస్తే ప్రాంతం మారుతారు, అవసరం వస్తే అవసరానికి అనుగుణంగా ఎవరైతే ఇలా జీవిస్తున్నారో వాళ్ళంతా కూడా స్వార్థపరులు. కేవలం తన అవసరం కోసం పాకులాడేటటువంటి వాళ్ళంతా కూడా దుర్మార్గులు, పాపిష్టులు, స్వార్థపరులు. అసలు కులాలను ఇంకా అంటుడు ముట్టుడు అనేటటువంటిది పోయిందా? ఈ రాష్ట్రంలో, భారతదేశంలో, ఈ రాష్ట్రంలో, ఆ రాష్ట్రంలో, భారతదేశంలో పోయిందా? అట్లనే ఉన్నది. ఇంకా పెరుగుతుందే తప్ప తరగట్లేదు. ఇంకా కులాల మధ్యలో చిచ్చు పెడతా ఉన్నారు. కులాల మధ్యలో చిచ్చు పెడతా ఉన్నారు. ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టి విడగొట్టిండ్రు, అవకాశాలు రాకుండా చేసిండ్రు. ఒకడిప్పుడు కులాల మధ్యలో చిచ్చు పెడతా ఉన్నాడు. గ్లోబలైజేషన్ మార్చింది. గ్లోబలైజేషన్ వచ్చి కనీసం ఆ అంటుడు ముట్టుడు అనేటటువంటిది కొంతవరకు రూపుమాపింది. దేవాలయాలు ఆ అంటుడు ముట్టుడు అనేటటువంటిది దూరం చేసినాయి. గ్రామాలలో ఉన్న దేవాలయాలని పక్కకు పెడితే ఇలా ఏదైతే పట్టణ ప్రాంతాలలో ఉన్నాయో ఆ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాలు ఇలా కులాన్ని కాస్త మార్చగలిగినాయి, ఫీలింగ్ను మార్చగలిగినాయి, కుల ఫీలింగ్ను మార్చగలిగింది. కులం ఉన్నది కానీ కుల ఫీలింగ్ అనేటటువంటిది మార్చగలిగిన ఎవరు? తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతే, లేదా మా గాన్గాపూర్ పోతే ఎవరు ఏ కులస్తులో ఎవరికి తెలుసు? ఇవాళ ఒక గ్లోబలైజేషన్ మార్చగలిగింది. ఆ ప్లాస్టిక్ కప్పులు మానవ సమాజానికి, మానవుడికి చాలా ప్రమాదకరమైనటువంటి ఐటమైన వస్తువైన ఆ వస్తువు ఆ గ్లాసుల సిస్టాన్ని మార్చేసింది. ఇది నిజం కాదా? ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి స్వార్థ ప్రయోజనాల కోసం బతుకుతున్న ఈ సమాజంలో
ఖచ్చితంగా ఈ వ్యవస్థ ఎంతో కొంత మారటానికి మనం అందరం ఒక కంకణం కట్టుకున్నాం ప్రజా అసెంబ్లీ ద్వారా. ఆ ప్రజా అసెంబ్లీని మనము ప్రజల్లోకి తీసుకుపోవలసినటువంటి బాధ్యత ఉన్నది.